పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ప్రెస్ వాళ్ళతో ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదు వైసీపీ పార్టీకి. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న దీన్ని బట్టి ప్లస్ వాళ్ళకి 10% ఓ ఈ సీట్లు లేవు కాబట్టి అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలానికి 10% వాళ్ళకి లేవు. 11 స్థానాలే వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు. వాళ్ళు ఇంక ఈ 5 ఏళ్ళు వెయిట్ చేసినా గాని వాళ్ళకా ఆశ కోల్పోవటం బెస్ట్. ఆశ పెట్టుకునే పరిస్థితి లేదు. అవసరం లేదు. అలానే రాజ్యాంగం బట్టి ఇవ్వట్లేదు మేము అన్నట్టు ఆయన మాట్లాడారు. అయితే ఇది జర్మనీలో అయితే సాధ్యమవుతుంది. వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం అనేది మాట్లాడటం జరిగింది. ఈయనకి భారత రాజ్యాంగంలో ఉన్న చట్టంలో ఉన్న ఈ మొత్తం చదివినట్టు చట్టాన్ని, రాజ్యాంగంలో దానికి తగ్గట్టుగా ఏముంది? ప్రతిపక్ష హోదా ఎలా ఇవ్వాలి? ఎలా ఇవ్వకూడదు? ఎవరికివ్వాలి? అనేది ఈయన క్షుణ్ణంగా రాజ్యాంగం మొత్తం చదివేసి చెప్పినట్టు ఆయన మాట్లాడటం జరిగింది. మనం చూసాము. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక విలేకరు ఇట్లానే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం ఇక్కడైతే సాధ్యం కాదు. జర్మనీలో అయితే కుదురుతుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అని ఆయన అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారు వ్యంగ్యంగా ఆయన కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆయన ఇంతకాలానికి ఇప్పుడు ఫస్ట్ టైము ఆయన ఎమ్మెల్యే అయ్యారు అని పెద్దగా సీరియస్‌గా ఆయన వ్యాఖ్యల్ని తీసుకోము మేము అన్నట్టుగా ఆయన లేచి వెళ్ళిపోవడం జరిగింది చివర్లో. అయితే దీనికి సంబంధించి జనసేన నాయకులు ఇప్పుడు కొంతమంది ఆవేశపూరితంగా మాట్లాడటం చూస్తున్నాం. ఇప్పుడు కేసులు ఇవి ఇవి పెడుతుంటే మనం వేరే ఎవరినో తిట్టారని, ఇంకోళ్ళేదో కించపరిచినట్టు మాట్లాడారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేసులు పెడతం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకి కౌంటర్‌గా మంత్రి అంటే పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఆయన కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలి పోటుకు తక్కువ అని మేము గూడా అంటాము అని అనటం జరిగింది. ఇప్పుడు మంత్రి పదవిలో ఉండి బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఇట్లా చీప్‌గా మాట్లాడటం గూడా ఎంతవరకు కరెక్టో వాళ్ళు ఆలోచించుకోవాలి. అలానే నిన్న ఈ వ్యాఖ్యలకు నిరసనగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఒక నెల్లూరులో ఒక నాయకుడు, "జగన్ ఇట్లానే నువ్వు మాట్లాడి నీ ధోరణి ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో నిన్ను ఒక్క స్థానానికే పరిమితం చేస్తాం. నిన్ను నెల్లూరు రోడ్ల మీద బట్టలు ఊడదీసి నడిపిస్తాము" అని చెప్పి మాట్లాడటం జరిగింది. అయితే ఇది అంతవరకు బానే ఉంది. జగన్మోహన్ రెడ్డిని బట్టలు ఇప్పదీసి నడిపిస్తామని మాట్లాడటం అది ఎంతవరకు కరెక్టో అది గూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఆయన ఫైనల్‌గా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నామని జై జగన్, జై జగన్ అని 4 సార్లు ఆయన జై జగన్ అని మాటతో ఆయన ముగిచ్చాడు. తర్వాత పక్కన వాళ్ళు పొరపాటున చెప్పిన తర్వాత జై జనసేన అని ఇంకో 3 సార్లు అరవటం జరిగిందాయన. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కక్ష ఉన్నా, ఆ కక్షతో మాట్లాడినా లోపల వీళ్ళకి బయట జనంలో జగన్మోహన్ రెడ్డికున్న పాపులారిటీ గాని, అక్కడ వాళ్ళు క్రౌడ్ పుల్లింగ్ ఎలా క్రౌడ్ ఆయన ఉన్న చోటకి ఎలా వస్తున్నారో, ఇవన్నీ వాళ్ళకి అనుక్షణం మెదడులో మెలుగుతూనే ఉన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లాస్ట్ టైమ్ చెప్పినట్టు, మేము రావాలి జగన్, కావాలి జగన్ అనే పాట మేము టీడీపీ ప్రచారానికెళ్ళి అక్కడ ప్రచారం చేసి మళ్ళీ కారెక్కిన తర్వాత కూడా మేము జగన్‌ని రావాలి జగన్, కావాలి జగన్ అని మేము అదే పాట హమ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అంతగా జనాల్లోకి ఆ పాట గాని అవి వెళ్ళడం జరిగింది అని ఆయన సందర్భంలో అన్నారు. వీళ్ళు కూడా ఇప్పుడు ఏది మాట్లాడినా జగనిస్ట్‌గా మాట్లాడినా వీళ్ళకి మైండ్ నిండా, మనసు నిండా జగన్మోహన్ రెడ్డే కూర్చొనున్నాడాయన. అంటే సర్వాంతర్యామిలాగా జనసేనకి వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి ఈయన వాళ్ళ మనసుల్లోనూ, వాళ్ళ లోపల బుర్రలో తిష్టేసుకొని కూర్చోనున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలానే ప్రజల గుండెల్లో కూడా తిష్టేసుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తుంటే ఆయనకి వెళ్ళిన చోటల్లా విపరీతంగా జనం. అంటే డబ్బులిస్తేనో, లేకపోతే ఈ మందు బాటిల్లిచ్చో, ఆహార పొట్లాలిచ్చో తరలిచ్చిన జనం గాకుండా స్వచ్ఛందంగా అభిమానులు ఎమ్మడబడి రావటం అనేది మనం చూసాం. మన తిరుపతిలో గాని, విజయవాడలో గాని, గుంటూరు మిర్చి యార్డు రైతులని పరామర్శించడానికి గాని, తర్వాత శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎళ్ళినప్పుడు గాని, మనం ఇన్ని సందర్భాల్లోనూ చూసాం. జనం విపరీతంగా ఆయన ఉన్న చోటికి రావటం, ఎగబడి ఆయన కోసం చూడటానికి రావటం. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి గూడా మైండ్‌లో లేకపోతే మనసుల్లో ఒక రకమైన భయం ఆయన మీద ఏర్పడినట్టు మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఒక చిన్న సెటైర్ లాగా ఒక మాట మాట్లాడి ఎళ్ళిన తర్వాత ఇక వీళ్ళు
ఇష్టారాజ్యంగా మాట్లాడటం, బట్టలు ఊడదీసి రోడ్డు మీద నడిపిస్తామని అనటం. ఇటువంటివి మాట్లాడటంలోనే వాళ్ళు మళ్ళీ జై జగన్ అని ఆయన అనటం అనేది చూసామంటే వాళ్ళు ఎంత హాస్యాస్పదంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ మాట తీరు గాని, లేకపోతే వాళ్ళకేం మాట్లాడుతున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. యథా రాజా తథా ప్రజ అని వాళ్ళ నాయకుడు, జనసేన నాయకుడు ఎలాగైతే మాట్లాడతాడో ఒక పొంతన లేని మాటలు. ఇప్పుడో మాట, ఇంకోసారి ఇంకో మాట, ఇంకోసారి దానికి తగ్గట్టు ఈ 2 కాకుండా మర్చిపోయి మూడో మాట మాట్లాడతాడు. వాళ్ళ నాయకులు ఎట్టున్నాడో ప్రజలు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు కూడా పార్టీకి చెందిన నాయకులు అలానే మాట్లాడటం ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ మొత్తం చూస్తే ఎపిసోడ్ ముందు నాయకుడు ఒక ట్రైన్ అయ్యి ఆయన మాట్లాడే విధానం వీళ్ళకి కూడా జనసేన క్యాడర్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్లాసులు నిర్వహించి మాట్లాడే విధానం కానీ ఈ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఎలా మాట్లాడాలి ముందు ఆయన తర్ఫీదు తీసుకొని వీళ్ళకి తర్వాత ఇప్పిస్తే బాగుంటుంది. లేకపోతే ఇటు ఆబాస్ పాలవటం ఖాయం. జై హింద్.